ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి భగభగలతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. విజయవాడలో ఎండల ప్రభావాన్ని మా ప్రతినిధి సూర్యారావు అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, ఇవాళ కూడా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తాకిడితో ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటికి రావద్దని ఓవైపు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ అయితే అత్యవసర పనుల వల్ల ప్రజలు బయట తిరగాల్సిన పరిస్థితి, వృత్తిపరమైన సమస్యలు కానీ లేకపోతే వ్యక్తిగతమైన సమస్యల గురించి ప్రజలు బయటికి తిరగాల్సిన, ఎండలో తిరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే వడదెబ్బ ప్రధానంగా ప్రమాదకరంగా మారింది. గడిచిన 3 రోజుల్లో వడదెబ్బతో చాలామంది రాష్ట్రంలో చనిపోయారు. మొన్న 21 మంది చనిపోతే నిన్న 16 మంది, నిన్న 18 మంది చనిపోయారు. మొత్తం మీద అయితే వడదెబ్బతో మృతుల సంఖ్య అయితే రాష్ట్రంలో పెరుగుతుంది. ఇవాళ నుంచి రోహిణి కార్తీ ప్రవేశించడం వల్ల ఇంకా కూడా ఎండలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. రోహిణి కార్తీ అంటే చాలా తీవ్రంగా ఎండలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం హెచ్చరిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. నిన్న 17 జిల్లాల్లో 174 మండలాల్లో 44 డిగ్రీలు ఉష్ణోగ్రత దాటిందిచ్చి, అలాగే ఇవాళ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీలు, శ్రీకాకుళం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, రాయలసీమ జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. 29 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 126 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. వడగాడ్పులు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వచ్చేటప్పుడు ఈ టోపీని ధరించాలి, లేకపోతే చేతి రుమాలైనా ధరించాలి, నూలు దుస్తులు ధరించాలి. అలాగే గర్భిణీలు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ, అలాగే హార్ట్ పేషెంట్లు కానీ, మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రావద్దని ప్రభుత్వం అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అలాగే మున్సిపల్ శాఖ ద్వారా కూడా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద, పార్కుల వద్ద, అలాగే ముఖ్య కూడళ్ల వద్ద ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఎవరైతే ఈ దాహాతితో అల్లాడతారో వాళ్ళందరికీ కూడా తాగేందుకు నీరును అందుబాటులో ఉంచాలి అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద అయితే ఎండలు అయితే తీక్షణంగా, తీవ్రంగా ఉన్నాయి. ఇవి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ కానీ, ఇటు విపత్తు నిర్వహణ శాఖ కానీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు విజయవాడతో పాటు కృష్ణా, గుంటూరు వంటి జిల్లాల్లో కూడా ఈ ఎండలు అయితే తీవ్ర రూపం దాల్చాయి. వడదెబ్బతో గడిచిన 3 రోజులుగా చాలామంది చనిపోయారు. 2 రోజుల క్రితం అయితే 21 మంది చనిపోతే మొన్న 16 మంది, నిన్న 18 మంది చనిపోయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఒక్కసారిగా వడదెబ్బ సోకిన వారు చెమటలు కాకుండా వేడి ఉష్ణోగ్రతతో వారి శరీరం కాలిపోతుంటుంది. ఇలాంటప్పుడు వారిని తక్షణమే ఆసుపత్రికి వైద్యుని చూపించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకుని వడదెబ్బ నుంచి కాపాడుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ ఎండలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి దాని ప్రకారంగా ఈ ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకోవాలి, ప్రణాళిక వేసుకోవాలని కూడా ప్రభుత్వం హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ ఎండల పరిస్థితి మరో 3 రోజులు ఇలాగే కొనసాగుతుందని నిపుణులు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ, ఆర్ట్ స్టూడియో.